ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. పెన్షనర్లు సంబంధించి కమ్యూటేషన్ పై ఒక ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షనర్లకు ముఖ్య ప్రకటన అయితే వచ్చింది. పెన్షనర్ల కమ్యూటేషన్ నిలుపుదలపై పెన్షనర్ల అసోసియేషన్ ఒక ముఖ్య ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించి తెలుసుకుందాం. మిత్రులు, పెద్దలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారు నిన్నటి డేట్తో పాటు మరో 3 పిటిషన్లపై మొత్తం 4 కేసుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఎస్బీఐ పెన్షనర్స్ పిటిషన్ ఫైల్ చేసిన 175 మందికి రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ 15 సంవత్సరాల నుండి అంటే రికవరీ 11.3 ఏళ్లు పూర్తయిన తర్వాత ఆ తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇది తుది తీర్పు మాత్రం కాదంటున్నారు. ఈ మధ్యంతర ఉత్తర్వులు అనుసరించి కోర్టులో పిటిషన్ వేసిన 175 మందికి ప్రభుత్వం వారు అనుకూలంగా జీవో జారీ చేసి 11.3 సంవత్సరాల రిస్టోరేషన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుండి రికవరీ నిలుపుదల చేయవలసి ఉంది. కానీ ప్రభుత్వం అలా చేయక ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో రిట్ కేవియట్ వేస్తే తీర్పు ఎలా ఉంటుందో, ఎంతకాలం పడుతుందో తెలియదు. అలాగే ప్రతివాదులకు ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ మరియు శాఖాపరమైన ఉన్నతాధికారులు 4 వారాలలోపు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలని, తదుపరి విచారణ 11/11/2024కు వాయిదా వేయడం గమనించగలరు. రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూనికేషన్పై సమగ్ర సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూనికేషన్పై వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఒకసారి చూసినట్టయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం నెంబర్ అయితే ఇచ్చారు 1996 ద్వారా కమ్యూనికేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అంటే పెన్షనర్కు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత రెస్టోర్ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ ప్రభుత్వం వారు కూడా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూనికేషన్ 12 ఏళ్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఆఫ్ ద ఏజీ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ తేదీ 2023 ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కు సంబంధించిన ఉద్యోగులకు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 13 ఏళ్ల తర్వాత రెస్టోర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక గుజరాత్ ప్రభుత్వం వారు గవర్నమెంట్ రెజల్యూషన్ సచివాలయ గాంధీనగర్ ఈ 2022 కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 13 సంవత్సరాల తర్వాత రెస్టోర్ చేస్తూ అలాగే వారి రెజల్యూషన్ తేదీ 2022 ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా 13 ఏళ్ల తర్వాత రెస్టోర్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇక ఒరిస్సా ప్రభుత్వం వారు చూసుకుంటే ప్రభుత్వ రెజల్యూషన్ 48,441 ఈ డేట్స్ అయితే ఇచ్చారు. దీని ద్వారా 1999 ద్వారా కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 12 ఏళ్ల తర్వాత అంటే 1985 నుంచి కూడా రెస్టోర్ చేస్తూ ఈ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు రికవరీ పీరియడ్ని అయితే తగ్గిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేగాని ఏ కోర్టుల ద్వారా పీరియడ్ తగ్గిస్తూ ఉత్తర్వులు ఎక్కడా జారీ చేయబడలేదని అయితే మనం గమనించాలని చెప్తున్నారు. ఇక పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద 12 సంవత్సరాల పైబడిన వారి నుండి భవిష్యత్ రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు వారు 2024తో పాటు మరో 3 పిటిషన్లపై మొత్తం 4 కేసుల్లో పిటిషన్ ఫైల్ చేసిన 175 మందికి రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ 15 సంవత్సరాల నుండి 11.3 ఏళ్లు పూర్తయినందున తదితర రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం వారు తదనుగుణంగా జీవోలు ఇస్తేనే ఫలితం దక్కుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మనం గమనించాలి. విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి సంబంధిత అసోసియేషన్స్ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి సాధించాలి. సమస్యలపై కోర్టులను ఆశ్రయిస్తే ఆ సమస్యకు ఏళ్ల తరబడి పరిష్కారం లభించదు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి అదే సమస్య మీద రిప్రజెంట్ చేస్తే కోర్టులో ఉంది కదా పరిష్కారం కానివ్వండి అని ప్రభుత్వం సమాధానం చెప్పే ప్రమాదం ఉందంటున్నారు. వ్యక్తిగతంగా రిట్ వేసేవారికి ఇబ్బంది ఉండకపోవచ్చు. అసోసియేషన్ తరపున కోర్టులో వేయడం కన్నా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి పే కమిషనర్ చే రికమెండ్ చేయించుకొని సాధించుకోవడం సముచితం అలాగే అవసరం కూడా అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్స్ వారు కూడా కమ్యూటేషన్ పీరియడ్ని 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు కుదించాలని సెంట్రల్ గవర్నమెంట్ని అభ్యర్థిస్తూ ఒక రిప్రజెంటేషన్ చాలా కాలంగా ఇవ్వడం జరిగింది, చాలా కాలం క్రితమే. కానీ అది ఇంకా పెండింగ్లోనే ఉందని చెప్తున్నారు. ఇక మన రాష్ట్రంలో కూడా రెస్టోరేషన్ పీరియడ్ తగ్గించమని మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ ఏపీ అమరావతి
గుంటూరు వారు 10వ పే కమిషనర్కు, 11వ పే కమిషనర్కు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి కమ్యూటేషన్ పీరియడ్ 12 సంవత్సరాలకు తగ్గించమని కోరుతూ ఇప్పటికే రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ సమస్యను 12వ పే కమిషన్లో చేర్చి ప్రభుత్వం నుండి సానుకూల ఉత్తర్వులు సాధించడమే ఉత్తమ మార్గం అవుతుందంటున్నారు. ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అది ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద బైండింగ్ కాదు. ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన సబ్జెక్టు మీద మరొక రాష్ట్ర హైకోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన జడ్జిమెంట్ను ఒక జ్యుడిషియల్ ప్రెసిడెంట్గా మాత్రమే తీసుకోవచ్చు. కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు అనేది ఇతర రాష్ట్ర హైకోర్టుల మీద అసలు బైండింగ్ అయ్యే అవకాశం లేదు. కావున పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు, తెలంగాణ హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్ రికవరీ నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం మన హైకోర్టులో కేసు వేసినప్పటికీ ప్రభావం చూపుతుందా లేదా అనే అంశంపై కూడా నిపుణుడి సలహాలు తీసుకోవడం అవసరం అంటున్నారు. ఏది ఏమైనా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై పంజాబ్ అండ్ హర్యానా, తెలంగాణ హైకోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పెన్షనర్లకు శుభపరిణామం అని చెప్పడంలో సందేహం లేదు. దీనివల్ల దేశవ్యాప్తంగా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై పెద్ద కదలిక వచ్చిందని చెప్తున్నారు. మన రాష్ట్రంలో కొంతమంది పెన్షనర్లు తెలంగాణ తీర్పు ఆధారంగా మేము కోర్టుకు వెళ్తున్నాము, కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రం ఉత్తర్వుల లబ్ధి ఉంటుంది, దీనికి 5 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతుంది, రండి చేరండి అని పిలిపిస్తున్నారని తెలియవచ్చింది. మన కుటుంబం యాప్లో కూడా చాలామంది ఇదే రకమైన అభిప్రాయాన్ని గత 2-3 రోజులుగా పోస్ట్ చేస్తున్నారు. ఈ పర్యవసానాలన్నింటినీ పరిశీలించిన పిదప స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ ఏపీ గుంటూరు వారు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ప్రభుత్వం ద్వారా సానుకూల ఉత్తర్వులు సాధించడంపై త్వరలో నిర్ణయం తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. అక్టోబర్లో జరిగే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్లో 26 జిల్లాల బాధ్యులతో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అయితే చెప్తూ ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.